ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోవాలని మనవి. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను, మన కుటుంబాలను గడిచిన నెలంతయు గడిచిన దినములలో సంరక్షించి కాపాడి లెంట్ ధ్యానాలలో మనల్ని నడిపిస్తూ లెంటులోని 5వ ఆదివారంలోని కూడా మనల్ని నడిపించి ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన బల్లను సమీపించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకై మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండిగా దీవించును గాక. ఈ దినముకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనము చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే యేసు ప్రభువారు అసలు ఎవరు? యేసు ప్రభువారు అసలు ఎవరు? ఈరోజు ఆనాటి యూదులకే కాదు కానీ ఈనాటి వరకు చాలా మందిలో ఉండే సందేహం ఇది. అసలు యేసు ప్రభువారు ఎవరు? ఆయన గురించి ఎరుగని వారు కొన్ని విషయాలను మాట్లాడుతుంటే, ఆయనను గురించి బాగుగా ఎరిగిన వారు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నిజంగా యేసు ప్రభు వారు ఏమై ఉన్నాడు, లేకపోతే ఆయన ఎవరు, మనకేం చేయగలడు, ఎందు నిమిత్తము ఆయన భూమి మీదకి నరావతారిగా వచ్చాడు అన్న విషయాలను మనం ఈరోజు నేర్చుకోవాలి. వాటిని బట్టి మన ఆత్మీయ జీవితాలను మనము బలపరుచుకోవాలి. కాబట్టి దేవుని వాక్యము ద్వారా యేసు ప్రభువారు ఎవరు అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. చదువుకున్న సువార్త పాఠ్యభాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అమ్మా, అందుకు యూదులు, నీవు సమరయుడును దయ్యము పట్టిన వాడును. గమనించండి, ఇక్కడ యేసు ప్రభువారిని గూర్చి యూదులైనటువంటి వారు ఆలోచన ఎలా ఉందో ఈ లేఖనం తెలియజేస్తూ ఉంది. అంటే ఆయనను ఎరుగని వారు ఆయనను ఏమనుకుంటున్నారంటే, ఆయన సమరయుడని, లేకపోతే ఆయన దయ్యము పట్టిన వాడని, లేకపోతే ఆయన కేవలం ఒక వడ్లవాణి కుమారుడని, మనలో ఒకడని అనేక మంది ఆయన గూర్చి తలంచుచున్నారు. కానీ మరి ఆయనను ఎరుగని వారుగా వారు ఉన్నారు కనుక వారు ఊహించినది నిజమని అనుకుంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, శిష్యులకు అంటున్నాడు, మీరు సమరయుల యొద్దకు వెళ్ళొద్దు అంటున్నాడు. ఆయన సమరయుడైతే సమరయుల యొద్దకు వెళ్ళొద్దు అని ఎందుకు అంటాడు అనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేయాలి. అంటే యేసు ప్రభువారు వారి దృష్టికి ఏమై ఉన్నాడో అది వాస్తవము కాదు అనే సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి గురించి మనం అనుకున్నప్పుడు అదే వాస్తవం అని మనము నమ్మినంత మాత్రాన అది వాస్తవం అవ్వదు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యూదులైనటువంటి వారు ఆయన మీద ద్వేషముతో, లేకపోతే ఆయన మీద పగతో ఆయనను సమరయుడని, అలాగే దయ్యము పట్టిన వాడని వారు అనుకోవడం మనము చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు యేసు ప్రభువారిని ఎంతమంది విమర్శించినా, లేకపోతే యేసు ప్రభువారు దేవుడు కాదని ఎంతమంది అనుకున్నా, ఆయన ఎట్టివాడో ఏమై ఉన్నాడో లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది. ఒకవేళ ఆయనని నమ్మకపోతే, ఆయన దేవుడు కాదని మీరు అనుకుంటే అది మనకే నష్టమో అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ వారు ఏమనుకుంటున్నారంటే, యేసు ప్రభువారట దయ్యము పట్టిన వాడని, లేకపోతే ఆయన సమరయుడనే విషయాన్ని వారు తెలియజేస్తూ ఉన్నారు. వారి ఉద్దేశాలు మరి లోకానికి చెప్తూ ఉన్నారు, కానీ యేసు ప్రభువారు ఎట్టివాడు వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. వాస్తవానికి వారు పై రూపాన్ని చూసి, లేకపోతే ఆయన
స్థితిగతులను చూసి, కుటుంబ పరిస్థితులను చూసి వారు అలాగ అనుకొని ఉండొచ్చు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభువారు శిష్యులతో అంటున్నాడు, మీరు సమరయుల యొద్దకు వెళ్ళొద్దు అనే విషయాన్ని కూడా యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్య జనుల దారిలోనికి వెళ్ళకుడి. గమనించాలండి, అక్కడ అన్యజనులతో లేకపోతే సమరయుల పట్టణములలో మీరు ప్రవేశించొద్దని వారికి ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఒకవేళ నిజంగా యేసు ప్రభువారు సమరయుడే అయితే సమరయుల మధ్యలోనే పరిచర్య చేసి ఉండేవాడు, సమరయుల మధ్యలోనే శిష్యులను కూడా పరిచర్య చేయమని చెప్పేవాడు. వాస్తవానికి సమరయులు ఎవరు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. మొదట సమరయులు ఎవరు అని అంటే, సమరయులు అంటరాని వారు ఆ కాలంలో. ఈరోజు మనకు కూడా భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో అటువంటి స్థితిగతులు ఉన్నాయి కదా. ఒకప్పుడు మన మధ్యలో కూడా ఉండేది అంటరాని వారు. ఎందుకు అంటరాని వారు అయ్యారు సమరయులు అని అంటే, సమరయులు యూదులతో కలవటానికి అవకాశం లేకుండా యూదులు వారిని యెరూషలేము కొండ దగ్గరికి దేవుణ్ణి ఆరాధించడానికి కూడా రానిచ్చేవారు కాదు. అందుకనే ఈ సమరయులందరూ కూడా వేరొక ప్రాంతంలో నివాసం ఉండేవారు. సమరయ అంటారు ఆ ప్రాంతాన్ని. గెరిజిము కొండ మీద వారు దేవుణ్ణి ఆరాధించుకునేవారు. యూదులేమో యెరూషలేము కొండ మీద ఆరాధించేవారు, అక్కడికి సమరయులను రానిచ్చేవారు కాదు. సమరయులు ఏం చేశారంటే, దేవుణ్ణి ఆరాధించడానికి యూదులు మనల్ని రానివ్వట్లేదు కాబట్టి ఈ ఒక స్థలం ఏర్పాటు చేసుకోవాలి, ఆరాధన స్థలం అని. గెరిజిము కొండ అని ఒక స్థలాన్ని వారు ఏర్పాటు చేసుకుని అక్కడ దేవుణ్ణి ఆరాధించేవారు. అయితే ఇంతకీ సమరయులను యూదులు ఎందుకు రానివ్వరు అనే విషయానికి మనం ఆలోచన చేస్తే, ఈ సమరయులలో కొంతమంది యూదులలో కొంతమంది స్త్రీలైనటువంటి వారు అన్యజనులతో లేకపోతే అన్యజనులను వివాహం చేసుకొని వారు కనిన బిడ్డలే ఈ సమరయులు. అంటే యూదులతో వారు సంబంధం పెట్టుకోకుండా కొంతమంది స్త్రీలు, యూదా స్త్రీలు అన్యులతో వ్యభిచరించి లేకపోతే వారిని వివాహం చేసుకొని కనిన బిడ్డలే ఈ సమరయులు. అందుకే వీరి రక్తము కలుషితమైపోయింది అని చెప్పి వారిని యూదులు కలవనిచ్చేవారు కాదు. ఈ రోజుకి కుల, జాతి, మత ఈ విభేదాలు మన మధ్యలో ఉన్నాయంటే ఇలాంటి స్థితిగతుల వల్లనే. కాబట్టి వారు మన యూదా జాతిని ఈ సమరయులు పాడు చేశారు, మన రక్తాన్ని కలుషితం చేశారు అని యూదులు సమరయులని రానిచ్చేవారు కాదు. ఇప్పుడు యేసు ప్రభువారిని ఈ యూదులు ఏమంటారంటే, నువ్వు సమరయుడివి, నువ్వెవరు సమరయుడు అంటే నువ్వు అంటరాని వాడివి అని ఆయనను కించపరుస్తూ ఉన్నారు. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభువారు సమరయ ప్రాంతంలోనికి వెళ్ళి సమరయ స్త్రీతో కూడా సువార్తను తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు సమరయ స్త్రీ కూడా ఆయన ఏమంటది, నీవు యూదుడవు. వాళ్ళు అంటున్నారు నీవు యూదుడు అని, కానీ యూదులు ఏమంటున్నారంటే యేసు ప్రభువారిని, నీవు సమరయుడువు. అంటే ఒక వ్యక్తి మీద ద్వేషము, కోపము ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎంత మంచివాడైనా సరే ఆ వ్యక్తిని మరి తక్కువ చేసి మాట్లాడటం, లేకపోతే ఆ వ్యక్తి మీద అలాగే వ్యక్తిత్వం మీద బురద చల్లటం అనేది యూదులు ఇక్కడ చేస్తూ ఉన్నారు. మనం కూడా చాలాసార్లు మనకు నచ్చిన వ్యక్తులు మంచివారైనా సరే వారి మీద ఏం చేస్తూ ఉంటాం అంటే బురద చల్లే కార్యక్రమం చేస్తూ ఉంటాం, వారిని దూషించే కార్యక్రమం చేస్తూ ఉంటాం, వారి మీద అబద్ధపు సాక్ష్యాలు చెప్పే కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మరి మనము మంచి కార్యాలు కాదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే యేసు ప్రభువుని యూదులు ఏమంటున్నారంటే, నీవు దయ్యం పట్టిన వాడవు అని అంటున్నారు, దయ్యం పట్టిన వాడవని అంటున్నారు. మరి యేసు ప్రభువు ఏమంటాడంటే, మరి నీవు దయ్యముల అధిపతివి, బయల్జెబూలు అని యేసు ప్రభువుని వారు దూషిస్తూ ఉన్నారు.
బయల్జెబూలని అనగా దయ్యముల అధిపతివి నీవు అని, అందుకే దయ్యములను వెళ్ళగొడుతున్నావని కూడా ఆయనను అనడం మనం చూస్తాం. వాస్తవానికి దేవుని శక్తి చేత యేసు ప్రభువారు దేవుని కుమారుడు కనుక పరిశుద్ధాత్మ శక్తి చేత దయ్యములను వెళ్ళగొడితే వారేమంటున్నారంటే నీవు దయ్యముల అధిపతివి కనుక దయ్యములను వెళ్ళగొట్టుచున్నావని అంటూ ఉన్నారు. అంటే దయ్యం పట్టిన వారు అని అంటే దాని అర్థం ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన బోధల్లో ఏం మాట్లాడుతున్నాడంటే అప్పటి వరకు ఉన్న యోధా మత పద్ధతులను సాంప్రదాయాలను ఆయన ఎండగడుతూ వాటిని విమర్శిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. అందుకనే వారికి ఆ కోపం వచ్చింది యేసు ప్రభువారి మీద. వారు తట్టుకోలేనటువంటి ఆ ద్వేషంతో యేసు ప్రభువారిని దయ్యము పట్టిన వాడవని, పిచ్చి పిచ్చిగా నువ్వు మాట్లాడుతున్నావని ఆయనను విమర్శించడం మనం చూస్తాం. మరి యోహాను సువార్త 7వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అందుకు జన సమూహము నీవు దయ్యము పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడుగగా యేసు వారిని చూచి నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరు అందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు చాలండి. ఇక్కడ యేసు ప్రభు వారిని ఏమంటారంటే నువ్వు దయ్యం పట్టిన వాళ్ళలాగా వెర్రి మాటలు మాట్లాడుతున్నావు అంటే దేవుడు యేసు ప్రభు వారు అంటున్నాడు నేను ఒక గొప్ప కార్యాలు చేస్తే అది మీకు అర్థం కావట్లేదు. 8వ అధ్యాయము యోహాను సువార్త 52వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే అందుకు యూదులు నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయేది, ఆయనను ఒకడు నా మాట గైకొని ఎడలా వాడు ఎన్నడూ మరణము చూడటని రుచి చూడటని నీవు చెప్పుచున్నావు. గమనించండి, ఇక్కడ యేసు ప్రభు వారి బోధలు వారికి ఎలా ఉన్నాయంటే రుచించట్లేదు. ఎందుకనంటే అబ్రహాము చనిపోయాడు, తర్వాత వచ్చిన భక్తులందరూ చనిపోయారు, మా పితరులందరూ చనిపోయారు, నువ్వేమంటున్నావు నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణము రుచి చూడడం నువ్వు అంటున్నావు. అంటే దేవుని యొక్క ఆత్మీయ మర్మము వారికి అర్థం కావట్లేదు. నిన్న రాత్రి కూడా ధ్యానంలో నేను చెప్పాను, శిలువ ధ్యానంలో మరణము కంటే విలువైన జీవితం ఉంది. శారీరక మరణము మానవుడిని దేవుడి నుంచి వేరు చేయలేదని కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. అయితే వారేమనుకుంటున్నారంటే శారీరక మరణమేమో అనుకుంటున్నారు, కానీ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నది ఆత్మీయ జీవితమును గురించి అని, మరణము తర్వాత దేవునితో ఉండే జీవితం అని వారు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఈరోజు చాలా మంది విశ్వాసులైనటువంటి మనము కూడా ఆత్మీయ మర్మాలను ఎరుగక ఇహలోక సంబంధమైన విషయాలతో వాక్యాన్ని ముడిపెట్టి అలాగున ఆలోచన చేయటమే మనము వాక్యంలో ఎదగలేని స్థితికి నడిపిస్తుందన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఈరోజు ఆశీర్వాదాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆశీర్వాదాలంటే ఆర్థిక పరమైన స్థితిగతులు మారడం, కావలసిన వస్తువులన్నీ మన ఇంట్లో ఉండటం, లేకపోతే మన ఆరోగ్యము, లేకపోతే మన ఉద్యోగము, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండటం అని చాలా మంది ఆశీర్వాదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాస్తవానికి దేవుడు ఆత్మీయ ఆశీర్వాదాలను బట్టి మనల్ని దీవిస్తాడు, ఆత్మ వరాలను బట్టి, ఆత్మ ఫలాలను బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదం, ఈ దీవెన, అందుకనే అపోస్తలులైన పౌలు కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, తర్వాత వచ్చిన భక్తులైనటువంటి వారు కానివ్వండి, వీరందరూ కూడా శారీరక ఆశీర్వాదాలను ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే అవి శాశ్వతం కాదన్న సంగతి మనకు తెలుసు. అవి ఎన్నడూ మనతో ఎల్లప్పుడూ ఉండవని కూడా విషయం కూడా మనకు తెలుసు. కానీ వాటిని ఆశీర్వాదాలని మనం అనుకుంటూ ఉన్నాం, వాటినే దీవెనలని మనం అనుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ యూదులు కూడా ఆత్మీయ మాటలను అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే శారీరక మరణమేమో అనుకుని వారు అంటున్నారు అబ్రహాము చనిపోయాడు, ఆ తర్వాత వచ్చిన మా పితరులందరూ చనిపోయారు, నువ్వేమో నీ యందు విశ్వాసం ఉంచిన వాడు మరణము రుచి చూడని నువ్వు చెప్పుచున్నావు అని అంటున్నారు. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క వాక్యంలో ఉన్న లోతైన ఆత్మీయ మర్మాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది. ఇక్కడ యేసు ప్రభు వారు ఎవరో వారికి అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆయన మాటలు లోతుగా వెళ్ళట్లేదు వారి హృదయాల్లోకి. అందులో ఉన్న మర్మము వారు
గ్రహించలేకపోతున్నారు. ఆయన నిజంగా నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, లేకపోతే మరణము రుచి చూడడని ఆయన తెలియజేస్తున్నాడు కదా. నిజంగా శారీరక మరణం అనేది మా అందరికీ సంభవిస్తుంది, కానీ ఒకవేళ నువ్వు దేవుళ్ళో వృద్ధి చెందితే నువ్వు ధన్యుడు అని దేవుని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి ఈ మరణము శారీరక మరణము కాదని వారు అర్థం చేసుకోలేని స్థితిలో వారు ఉన్నారని మనము తెలుసుకోవాలి. కాబట్టి అందుకనే అక్కడ అంటాడు, అబ్రహాము కంటే నీవు గొప్పవాడవా అని వారు యేసుప్రభు వారిని అడుగుతున్నారు. అయితే యేసుప్రభు వారు ఏమంటున్నాడంటే, నేను అబ్రహాము కంటే ముందున్నవాడను. దేవునికి స్తోత్రం. నిజంగా దేవునికి వయసుతో సంబంధం లేదు. నీ వయసు 50 ఏళ్ళు కూడా లేవు కదా అని అంటున్నారు వాళ్ళు. నిజంగా దేవుణ్ణి, యేసుప్రభు వారిలో దేవుణ్ణి చూసిన వాడు, ఆయన ఎవరో గ్రహించిన వాడు ఈ మాట అడగడు. ఎందుకంటే అబ్రహాము మానవుడంతే, దేవుడు పిలుచుకున్న ఒక సేవకుడంతే. కానీ యేసుప్రభు వారు ఎవరట? పరము నుండి మన కొరకు వచ్చిన దేవాది దేవుడై ఉన్నాడన్న సంగతి మనము గ్రహించాలి. వారు గ్రహించలేక వారు అంటున్నారు, నీవు అబ్రహాము కంటే గొప్పవాడవా, మోషే కంటే గొప్పవాడవా అని వారు అడుగుతున్నారు. కానీ వారందరికంటే గొప్పవాడన్న విషయాన్ని వారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఈరోజు మనము కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించకే ఎన్నోసార్లు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, దేవుణ్ణి విడిచిపెడుతూ ఉంటాం, దేవునికి దూరంగా వెళుతూ ఉంటాం. వాస్తవానికి ఆయన నిజంగా ఎట్టివాడో మనకు తెలిసినప్పుడు ఆయన్ని మనం ఏమాత్రం విడిచిపెట్టము, ఆయన యొద్ద నుండి ఏమాత్రము దూరంగా వెళ్ళము. ఎందుకనంటే ఆయన మనకు అన్నీ సమకూర్చగలడు, అన్నీ మనకు దయచేయగలడు. అందుకే ఆయన గుప్పిలి విప్పగా ప్రతి జీవి తృప్తి పొందును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన ఎట్టివాడే ఉన్నాడంటే యెహోవా ఈరే అయి ఉన్నాడు, అనగా గాడ్ ఈస్ ద ప్రొవైడర్, అనగా సమకూర్చేవాడు, మనకు కావలసినవన్నీ కూడా సమకూర్చేవాడు. అందుకే రోమపత్రిక 8:28 అంటాడు, ఆయనను ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే మనందరి కొరకు సమకూర్చి జరిగించగలడు, మనందరికి కావలసినవన్నీ సమకూర్చగలడు, ఇవ్వగలడు, దయచేయగలడు అన్న విషయాన్ని వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. యేసుప్రభు వారు ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో మరి ఎట్టి శక్తి చేత అనేక మంది రోగులను స్వస్థపరిచాడు, ఎట్టి శక్తి చేత ఆహారము పెట్టాడు, ఎట్టి శక్తి చేత ఆయన మరణించిన వారిని లేపాడు అన్న సంగతి వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. అవన్నీ చూశారు, కానీ ఆయనలో ఉన్న దేవుణ్ణి గుర్తించలేకపోతున్నారు. ఈరోజు నువ్వు కూడా ఆయన నీకు చేసిన మేళ్లను నువ్వు చూసి ఆయన ఎవరో గ్రహించలేకపోతే ఆయన నీకు ఎవరో తెలియదు, ఎట్టివాడో నువ్వు అర్థం చేసుకోలేవు. ఈ యూదులాగా ఆయన ఒక దేవుడేమో, అందరిలాగే ఒక దేవుడేమో, లేకపోతే అందరిలో ఒకడేమో అని అనుకోవచ్చు. కాబట్టి గమనించండి, ఆయనే దేవాది దేవుడు, ఆయనే జీవాధిపతి, ఆయనే జీవనకు ప్రదాత, అలాగే ఆయనే మనందరికీ రక్షకుడు అన్న సంగతి మనము గుర్తించాలి. యూదులు ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఎందుకనంటే వారు యేసుప్రభు వారిని ప్రేమతో అర్థం చేసుకోలేకపోతున్నారు. వారు ప్రేమ వారిలో లేదు, కానీ ద్వేషం ఉంది. యేసుప్రభు వారి మీద కోపం ఉంది. ఎందుకంటే ఎప్పటి వరకు వారు అనుభవించిన, లేకపోతే వారు జీవించిన ఒక సాంప్రదాయాన్ని, లేకపోతే వారు అనుభవించిన, వారు వెంబడించిన ఆ మత సాంప్రదాయాలని, పద్ధతుల్ని ఆయన ఖండిస్తున్నాడు. అందుకే ఒక చోట యేసుప్రభు వారు అంటాడు, మానవుని కోసము సబ్బాతు కానీ సబ్బాతు దినం కోసం మానవుడు కాదు అని అంటాడు. అది వారికి చాలా కోపాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే సబ్బాత్ అనేది వారికి చాలా ప్రాముఖ్యమైన దినం. అయితే యేసుప్రభు వారు అక్కడ విలువ దేనికి ఇస్తున్నాడంటే మానవుడికి ఇస్తున్నాడు. వారేమో సబ్బాతు దినానికి విలువిస్తున్నారు. అందుకే మీరు దినములు, అలాగే ముహూర్తములు, లేకపోతే ఉత్సవాలు, పండగలు మీరు జరుపుకుంటున్నారు, దినాలకు విలువిస్తున్నారు. కానీ ఈరోజు మీరు ఈ పని చేస్తే మీకు జరిగిపోద్ది, రేపు చేస్తే జరగదా? ఏమండి, ఈరోజు మీరు ఈ పని చేస్తే జరిగిపోద్ది అని అంటున్నారు, రేపు చేస్తే జరగదా పని? ఎప్పుడైనా జరుగుతుంది. నీ దగ్గర చెయ్యి సామర్థ్యం ఉన్నప్పుడు, చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు పగలేంటి రాత్రి ఏంటి, ఈరోజు ఏంటి రేపేంటి. దేవుడేమో
మనిషికి విలువిస్తుంటే యూదులేమో దినాలకి, రోజులకి, సమయానికి, సందర్భానికి విలువిస్తున్నారు. అందుకే సబ్బాతు దినము కోసం మానవుడు కాదు, మానవుని కోసమే సబ్బాతు దినం అని యేసుప్రభు వారు చెప్పినప్పుడు వారు దాన్ని అంగీకరించలేకపోతున్నారు. అందుకే యేసుప్రభు వారు కూడా సబ్బాతు దినమున స్వస్థత చేసినప్పుడు వారు సబ్బాతు దినమున స్వస్థత చేయడం మంచిదేనా, సరైనదేనా అని యేసుప్రభు వారిని విమర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు మానవుడిని ప్రేమించాడు కనుక మానవునికి అత్యంత విలువిచ్చాడు. ఆత్మీయ మర్మాన్ని నువ్వు గ్రహించినప్పుడు నీకెంత విలువిస్తున్నాడో లేకపోతే నిన్నెంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థమవుతుంది. అప్పుడు యేసెవరో నీకు తెలుస్తుంది. ఒకవేళ నువ్వు గ్రహించలేనప్పుడు యేసుప్రభు వారు ఎవరో నువ్వు సంపూర్ణంగా తెలుసుకోలేవు. యూదుల్లాగా వారు అంటున్నారు, ఆయన్ని ఎల్లప్పుడూ విమర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆయనను తక్కువ చేసి చూడటానికే వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ యేసుప్రభు వారు నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడు అని అంటే దేవుని వాక్యం అంటుంది, అన్ని నామముల కంటే పై నామం ఎవరికి ఇవ్వబడిందట? యేసుప్రభు వారికి ఇవ్వబడింది. అన్ని నామముల కంటే పై నామము. ఈ నామములోనే రక్షణ, ఈ నామములోనే రక్షణ. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచటం అనేది మనము చేయవలసిన మొదటి పని. అలాగే ఆయన ఎవరో మన జీవితంలో ఏమై ఉన్నాడో అని తెలుసుకోవటానికి మనము ప్రయాసపడాలి. ఆయన మాటలలోని ఆత్మీయ అంతరార్థాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఆయన మాటలను పైన అర్థం చేసుకొని ఈ యూదుల వలె అపార్థం చేసుకొని ఆయనను మనము దూషించటం, లేదంటే ద్వేషించటము, లేకపోతే ఆయనకు దూరంగా వెళ్ళిపోవటము, ఆయన ఎంతో నమ్మిక ఉంచకపోవటం అనేది మనకే నష్టాన్ని కలుగు చేస్తుంది. ఆనాడు యూదులు అందరూ చూస్తుండగా ఆయన పునరుద్ధానుడై ఆరోహణం అవుతున్నాడు, మేఘముల మీద ఆయనను కొనిపోతున్నాడు దేవుడు. గమనించండి, ఆయన నిజంగా దేవుడు కనుక ఆయన తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం అయితే లేదు, కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకనంటే ఒకవేళ యేసుక్రీస్తు ఎవరో నీకు తెలియకపోతే, ఒకవేళ యేసు ప్రభువుని నువ్వు పోగొట్టుకుంటే నువ్వేం నష్టపోతావో ముందు లేదా తర్వాత దినాలలో నీకు తెలుస్తుంది. అట్టి దీనస్థితి విశ్వాసికి కానీ ఏ ఒక్కరికి కానీ రాకూడదనే దేవుడు ఎన్నోసార్లు వాక్యం ద్వారా ఆయన శక్తిని మనకి తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, యోహాను భక్తుడు ప్రత్యేకంగా యోహాను సువార్త రాయటానికి గల కారణం ఏంటంటే ఆయనలో ఉన్న దైవత్వాన్ని లోకానికి చూపించడానికి. మత్తయి, మార్కు, లూకా సువార్తికులు రాసిన మాటల్లో ఆయన భూమి మీద చేసిన పరిచర్యలో ఎన్నెన్ని అద్భుతాలు చేశాడో, ఏమేం బోధించాడో ముగ్గురు సువార్తికులు చెప్తుంటే యోహాను భక్తుడు ప్రత్యేకంగా ఆయనలో దైవత్వం, ఆయన పరలోకం నుండి వచ్చిన దేవుడు, ఆయనే జీవాహారము, ఆయనే పరలోకానికి మార్గము, ఆయనే సత్యము అని చెప్పటానికి, లోకమంతటికి సత్యం తెలియజేయటానికి యోహాను సువార్త రాశాడు. అందుకని యోహాను భక్తుడు చెప్తున్నాడు, యేసుప్రభు వారికి అత్యంత సమీపస్తుడిగా ఆయన ఎవరో గ్రహించిన యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా ఆయన ఎందుకు స్పష్టంగా రాశాడంటే యేసు ఏమై ఉన్నాడు, అలాగే యూదులు ఆయన గురించి ఏమనుకుంటున్నారో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఈరోజు దేవునికి అత్యంత సమీపంగా నీవు వచ్చినప్పుడు ఆయన ఎవరో నీకు తెలుస్తుంది. యేసుప్రభు వారు ఎట్టివాడై ఉన్నాడన్న సంగతి నువ్వు అర్థం చేసుకోగలవు. ఈ 53వ వచనంలో మనం చూస్తే, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయింది, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకునే ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. గమనించారా, అక్కడ నన్ను గురించి గొప్పలు నేను చెప్పుకోను. అలా చెప్పుకుంటే నా మహిమ వట్టిది కనుక నన్ను గురించి మీరు ఎవరు దేవుడని చెప్పుకుంటున్నారో ఆ దేవుడే, ఆ తండ్రే నన్ను మహిమపరుస్తాడు. యేసు ప్రభువు బాప్తిజం పొందుతున్నప్పుడు పరలోకం నుండి ఒక స్వరము వినిపిస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. He is my beloved son in whom I am well pleased అంటాడు. అంటే యేసు ప్రభువు యందట తండ్రి అయిన పరలోకపు తండ్రి అయిన దేవుడు
ఆనందిస్తున్నాడట, సంతోషిస్తున్నాడట. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు వారు కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు యేసు ప్రభు వారిని గూర్చి తప్ప ఎవరి గురించి తండ్రి అయిన దేవుడు అంటే సాక్ష్యం ఇవ్వలేదు. దావీదు నా హృదయానుసారుడు అని చెప్పాడు కానీ, లేకపోతే మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని చెప్పాడు కానీ, వీరందరూ మనుషులు కనుక వారి గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు కానీ దేవుడు యేసు ప్రభు వారిని గురించి అయితే ఒక ప్రత్యేకమైన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఎందుకంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒకటై ఉన్నాడు. వారెప్పుడు కూడా వ్యతిరేకంగా పనిచేయరు. తండ్రి చిత్తాన్ని కుమారుడు, కుమారుడు చిత్తాన్ని పరిశుద్ధాత్ముడు, అలాగే పరిశుద్ధాత్మ, తండ్రి, కుమారుడు ముగ్గురు కలిసి ఒకే పనిని చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆది కాండంలో దేవుడు లేదా త్రిత్వమైన దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు మానవుని సృష్టించాక మానవునితో మంచి సత్సంబంధం ఉంది తండ్రికి, దేవునికి. ఆ సంబంధం ఉన్నప్పుడు పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో, ఆదామావులు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయారో పాపం వలన, ఆ సంబంధం తెగిపోయింది. తెగిపోతే ఆ సంబంధాన్ని కలపడానికే కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కుమారుడు ఆ సంబంధాన్ని కలపడానికి చేయవలసిన శిలువయాగము చేసి ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే, ఆయన గురించి ఎరుగని వారికి ఆయన గురించి తెలియజేసి, ప్రేరేపించి, మారు మనస్సునిచ్చి దేవుని యొద్దకు నడిపిస్తుంది యేసు ప్రభు వారి దగ్గరికి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కడు ఆయనే మార్గము కనుక, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి వద్దకు చేరడం అని ఆయనే చెప్పాడు కనుక ఆయనే మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఇది తండ్రి, కుమారుల, పరిశుద్ధాత్మల పని. కాబట్టి ఈ ముగ్గురు కూడా ఒకే పని చేస్తారు, ఒకేలా ఉంటారు. మరి ముగ్గురు ఒకటై ఉన్నారన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభువుని గురించి పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు అబ్రహాము కంటే, మోషే కంటే, దావీదు కంటే, మిగిలిన ప్రవక్తలందరికంటే యేసు ప్రభువు గొప్పవాడనే కదా ఈ సాక్ష్యం చెప్తున్నది. కాబట్టి ఇప్పుడు యేసు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. యేసు ఎవరో సంపూర్ణంగా గ్రహించాలి. ఆయన ఎవరో తెలుసుకున్నప్పుడు నీకు ఆయన మీద ఆసక్తి, ఆయన మీద ప్రేమ పెరుగుతుంది. యూదులకు ఆసక్తి లేదు, యూదులకు ఆయన మీద ప్రేమ లేదు. ఎందుకనంటే వారిలో పుట్టినవాడు గొప్పవాడని, దేవుడి కుమారుడని చెప్పుకోవడం వారు అంగీకరించలేకపోతున్నారు. యేసు ప్రభు వారు ఏ జాతిలో పుట్టాడు? యూదా జాతిలో పుట్టాడు. యూదా జాతిలో పుట్టినప్పుడు యూదా జాతి వారందరూ ఏమనుకుంటారంటే, మాలో పుట్టినవాడే కదా, మాకంటే గొప్పవాడు అంటాడేంటి, లేకపోతే మా పితరుల కంటే గొప్పవాడు అంటాడేంటి, లేకపోతే దేవుడి కుమారుడు అంటాడేంటి, పరలోకం నుంచి వచ్చిన వాడు అంటాడేంటి అని వారు అంగీకరించలేకపోతున్నారు. ఇది హ్యూమన్ ఈగో, మానవ అహం. అందుకని ఈ రోజుకి కూడా మనలో ఎవరైనా గొప్పవాడు అవుతుంటే మనం చూడలేము, అంగీకరించలేము. ఎందుకంటే ఇది మానవుల్లో ఉండే అహంకారం. అది మనల్ని ఏం చేస్తుందంటే అవతల వారిని ప్రేమించనివ్వదు, అవతల వారు చెప్పేది అర్థం చేసుకునేవ్వదు, అవతల వారు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేవ్వదు. అందుకే అక్కడ ఉన్న యూదులందరూ ఏమంటున్నారంటే, నువ్వు సమరయుడివి, దెయ్యం పట్టిన వాడివి, అబ్రహాము కంటే నువ్వు గొప్పడువా అని ఆయన్ని విమర్శిస్తూ ఉన్నారు. సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభువు వెళ్తే సమరయ స్త్రీ ఏమంటుందంటే, నువ్వెవరు? నువ్వు యూదుడవు, నువ్వు ప్రవక్తవు, నువ్వు నేను కనుగొన్న మెస్సయ్యవు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ప్రేమించే వారి మాటలు ఎలా ఉంటాయో, ఆయన ద్వేషించే వారి మాటలు ఎలా ఉంటాయో రెండు సందర్భాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. సమరయ స్త్రీ ఆయన యూదుడని మొదట అనుకుంది. కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రవక్త, ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ప్రవక్త అని తెలుసుకుంది. నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదని చెప్పగానే ఈయనెవరో ప్రవక్త, గొప్పవాడు అనుకుంది. కొంతసేపు ఆయనతో మాట్లాడిన తర్వాత నేను ఇచ్చిన నీళ్ళు తాగువాడు అన్నిటికీ తట్టుకున్నాడని తెలుసుకున్న తర్వాత ఆమె ఆయనలో ఎవరిని కనుగొంది? మెస్సయ్యను కనుగొంది. ఆయన అక్కడితో ఆగల, ఊర్లోకి పరిగెత్తుకుని వెళ్ళి నేను కనుగొన్నాను, మెస్సయ్యను కనుగొన్నాను, రండి మీరందరూ కూడా అందరినీ తీసుకొస్తుంది. ఫస్ట్ ఉమెన్ ఎవాంజలిస్ట్ ఇన్ ద బైబిల్, మొట్టమొదటి సువార్తికురాలు ఈ సమరయ స్త్రీ.
ఈమె తర్వాత బాప్తిజం తీసుకుంది. బాప్తిజం తీసుకున్న తర్వాత ఈమెకు ఒక పేరు కూడా పెట్టబడింది. అది బైబిల్లో లేదు, కానీ పండితులు చెప్తున్న పేరు ఏంటంటే పోత్ని. పోత్ని అంటే లూమినస్. లూమినస్ అంటే వెలిగింపబడేది, వెలుగు కలిగినది. చూడండి, ఇప్పుడు ట్యూబ్ లైట్ల కంపెనీ ఒకటి వచ్చింది, లూమినస్ అని. అది ఎందుకు లూమినస్ అంటే వెలుగు, దాని అర్థం కోసమే ఆ పేరు పెట్టారు ఆ ట్యూబ్ లైట్ కంపెనీ. అంటే ఆమె పేరేంటి? పోతిని. పోతిని అంటే లూమినస్ వన్, అనగా వెలిగించేది, వెలుగునిచ్చేది. ఆమె ఆ సమరయ పట్టణానికి వెళ్ళి అందరికి చెప్పింది ఏమనంటే, నేను మెస్సయ్యను కనుగొన్నాను. ఐ ఫౌండ్ మెస్సయ్య. మనం ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నామో, మనం ఎవరి కొరకైతే ఆశపడి ఎదురు చూస్తున్నామో ఆయన నేను కనుగొన్నాను, రండి అని ఆయన దగ్గరికి వారందరిని తీసుకుని వెళ్తే అందరు సమరయులందరూ ఆయన్ని ప్రేమించారు. అప్పుడు వారు అంటారు, మా యొక్క కొన్ని దినాలు ఉండు ప్రభువా అని పిలిచినప్పుడు 2 దినాలు యేసు ప్రభువు వారితో గడపడం మనం చూస్తాం. అంటే ఆయన ప్రేమించేవారు ఎలా తీసుకుంటున్నారు ఆయన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఆయన ద్వేషించేవారు ఎలా అర్థం చేసుకుంటున్నారో ఇక్కడ మనకి యూదులను సమరయులను చూస్తే అర్థమవుతుంది కదా. యూదులేమో నువ్వు దెయ్యం పట్టిన వాడువు, నువ్వేమో సమరయుడువు, అంటరాని వాడువు, నువ్వేమో అబ్రాహాము కంటే గొప్పడు అని చెప్పుకుంటున్నావు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని ఆయన విమర్శిస్తుంటే సమరయులు ఆయన్ని నెత్తిమే పెట్టుకున్నారు. నిజంగా దేవుడని అంగీకరించారు, మెస్సయ్యని కనుగొన్నారు. గమనించండి, ఈరోజు దేవుడు ఎవరో, నీ జీవితంలో యేసు ప్రభువు ఎవరో నువ్వు పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. అలా తెలుసుకోలేకపోతే ఎన్నటికీ ఆయన మాటల్లో అంతరార్థము, ఆయన మాటల్లో ఆత్మీయ మర్మము నువ్వు గ్రహించలేవు. దానివల్ల నీ ఆత్మీయ స్థితి ఎప్పుడు ఒకేలా ఉంటుంది, ఎదగదు, నువ్వు వృద్ధి చెందలేవు, ఫలించలేవు. చదువుకున్న పత్రిక పాఠ్యభాగాన్ని ఒకసారి మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుతాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై గమనించారా, ఇక్కడ ఏమంటున్నాడంటే రాబోచున్న అన్న దాని మీద ఫుట్ నోట్లో ఒక నెంబర్ ఉంది 2 అని. కలిగి ఉన్న లేకపోతే యేసుక్రీస్తు వారిలో ఉన్న మేలులు అని అర్థం. దానికి అర్థమైందా? రాబోచున్న మేలు అంటే క్రీస్తు కలిగి ఉన్న మేలులు. ఆ మేలుల గురించట క్రీస్తు ఏమై ఉన్నాడట? ప్రధాన యాజకుడై ఉన్నాడు. వాస్తవానికి పాత నిబంధనలో ప్రధాన యాజకుని పనేంటో మనము తెలుసుకోవాలి. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడట? అతి పరిశుద్ధ స్థలంలో మనందరి కొరకు విజ్ఞాపన చేస్తాడు. మనందరి అర్పించే బలులను దేవునికి సమర్పిస్తాడు. అక్కడ ప్రధాన యాజకుడు పనిది. అంటే మన పక్షంగా ఆయన మొరపెడతాడు, మన పక్షంగా ఆయన బలులు అర్పిస్తాడు. ఈరోజు యేసు ప్రభువు వారు ఏమై ఉన్నాడట? మనందరికీ ప్రధాన యాజకుడై ఉన్నాడు. అనగా మనందరి పక్షంగా ఆయన మన పాప భారాన్ని మోస్తూ మనకు ప్రధాన యాజకుడై ఉన్నాడు. అది ఇక్కడ లేఖనము చెప్పుచున్నది. అపొస్తలుడైన పౌలు యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్న మాట ఇది. ఆయన మనకి ఏమై ఉన్నాడట? ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. గమనించారా? ఈరోజు అక్కడ ప్రధాన యాజకుడు, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు అహరోను ఏం చేసేవాడంటే ప్రజలు తీసుకొచ్చే ఇహపరమైన అనగా మేకలు, కోడెలు, గొర్రెల యొక్క రక్తాన్ని ఆ అతి పరిశుద్ధ స్థలంలో వారి పక్షంగా దేవునికి అర్పించేవాడు. ఇప్పుడు ఈ లోకంలోనిది కాదట, ఇహ సంబంధమైనది కాదట యేసు ప్రభువు వారు చేసిన బలి. కోడెల, మేకల, గొర్రెల రక్తము కాదట ఆయన అర్పించింది. తన స్వరక్తముతో మనల్ని సంపాదించాడు. తన స్వరక్తము అర్పించి మనందరి కొరకు విమోచన కలుగ చేశాడు. ఇప్పుడు చెప్పండి, అందరికంటే గొప్పవాడు, అందరికంటే ప్రధాన యాజకుడు ఎవరై ఉన్నారని లేఖనం చెప్తుందంటే యేసు ప్రభువు వారే మనందరికీ ప్రధాన యాజకుడు. యేసు ప్రభువు వారే మనందరి కొరకు విజ్ఞాపన చేసేవాడు. యేసు ప్రభువు వారే మనందరి కొరకు తన స్వరక్తముతో బలి అర్పించిన వాడు. ఇప్పుడు
రక్తము ద్వారానే మనకు రక్షణ అనే విషయాన్ని ఈ లేఖనం తెలియజేస్తుంది. అందుకే పాత నిబంధనలో ఎన్ని బలులు అర్పించినా, పాత నిబంధనలో ఎన్ని అర్పణలు ఇచ్చినా, పాప పరిహారార్థ బలి, సమాధానార్థ బలి, నైవేద్య బలి, ఇలా అనేక రకాల బలులు వారు అర్పించినా కూడా వారి పాపము పోవట్లేదు. ఎందుకనంటే వారు అంతరంగిక మార్పు లేకుండా బలు అర్పిస్తూ ఉన్నారు. అందుకనే యేసుప్రభువు పాత నిబంధన కాకుండా కొత్త నిబంధన ఏర్పాటు చేశాడు. ఈరోజు కొత్త నిబంధనలో ఆయన రక్తాన్ని అలాగే ఆయన శరీరాన్ని మనము పొందటానికి బలను సమీపిస్తాం, అందులో పాలిభాగస్తులు అవడానికి వస్తాం. ఇది ఆత్మీయ సంబంధమైనది, ఇది లోకపరంగా బయట ఇచ్చే బలి కాదు, అంతరంగికంగా మనలో వచ్చే మార్పు ఇది. అందుకే దీన్ని చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి అని అంటున్నాడు యేసుప్రభువు. ఎందుకనంటే నేను మీ కొరకు చేసిన బలి అంతరంగిక సంబంధమైనది. అది అంతరంగికంగా హృదయపూర్వకంగా నువ్వు ఆయన తెలుసుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది ఆయన నీ కోసం అర్పించిన బలి ఎంత గొప్పదో. అందుకే ఆ బలను సమీపిస్తాం మనం. కాబట్టి గమనించండి, ఆయన మన హృదయ స్థితిని మార్చే ఒక గొప్ప ప్రధాన యాజకుడు. కాబట్టి మనం ఆత్మీయంగా ఆయన ఎరగటానికి ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. అంతేగాని పైన ఆయన మాటలను బట్టి మనం ఆయన తెలుసుకోవటము ప్రయత్నం చేస్తే ఆయన ఎన్నటికీ తెలుసుకోలేమో, గ్రహించలేమో. ఆయన ఎంత గొప్పవాడో నీకు అర్థం కాదు, ఆయన ఎలాంటి వాడో నీకు అర్థం కాదు, ఆయన మాటలు ఏంటో నీకు అర్థం కాదు. చాలా మంది చూడండి, ఆయన వెంటనే వెళ్ళిన శిష్యులు కూడా చాలాసార్లు ఆయన మాటలు గ్రహించలేకపోయారు కదా. నేను మరణమవ్వలసి ఉన్నది, అధికారులతోనూ ప్రధానులతోనూ మనుష్య కుమారుడు హింసింపబడి సిలువకు అప్పగించబడతాడని యేసుప్రభువు చెప్పినప్పుడు పేతురు అంటున్నాడు, నీకు అటువంటి మరణం రాకూడదు ప్రభువా అని యేసుప్రభువు వారిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు పేతురు. ఎందుకంటే పేతురు కూడా ఆ లోతైన మరణం అర్థం కాలేదు. పేతురే కాదు, శిష్యులే కాదు, ఈరోజు మనం కూడా ఆయన పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకనంటే ఆత్మీయంగా మనము ప్రయాసపడాలి. బాహ్యంగా లేకపోతే పైన మాటల ద్వారా ఆయనను మనము ఎన్నటికీ గ్రహించలేమన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము ఆయన విలువ పెట్టి కొనుక్కున్న వారము. ఆయన ఏ విలువ పెట్టాడు అని అంటే, ఆయన ఇహలోక సంబంధమైన ధనమిచ్చో, బంగారమిచ్చో, వెండినిచ్చో, లేకపోతే వస్తువులనిచ్చో మనల్ని కొనలేదట. ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడట. ఇది ఎంత విలువైనదో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత విలువైన విమోచన క్రయధనం ఆయన చెల్లించాడో తెలుసుకోండి. అప్పుడు యేసు ఎవరో నీకు అర్థమవుతుంది, అప్పుడు యేసు ఎట్టివాడో నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆయనను విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడవన్న సంగతి ఈ లేఖనం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు, కొనుక్కున్నాడు. మనల్ని పరిశుద్ధ ఆత్మ చేత ముద్ర వేసి ఆయన సంఘం అని చెప్పుకుంటున్నాడు. ఈరోజు ఈ సంఘం పాడైపోతుంటే, ఈ సంఘంలో విశ్వాసి బయటకు వెళ్ళిపోతుంటే, లేకపోతే ఈ సంఘంలో ఉన్న విశ్వాసి పాపంలో పడిపోతుంటే మరి ఆ దేవుడు ఎంత బాధపడతాడు అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అలా వెళ్ళకూడదనే ఆత్మీయ మర్మాలను మీరు గ్రహించాలనే దేవుడు వాక్యం ద్వారా అనేక మార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనము అది గ్రహించలేకపోతూ ఉంటాము, అది అర్థం చేసుకోలేకపోతూ ఉంటాము. యేసుప్రభువు వారు ఎలాంటి వాడో మనకు తెలియాలి అంటే ఆత్మీయంగా మనము ఆయనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయనకు దగ్గరగా మనం ఉండాలి. యోహాను భక్తుడిలాగా, యోహాను ఆయన దగ్గర నుంచి చూశాడు, ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూశాడు, మానవత్వాన్ని చూశాడు. ఇంత గొప్ప దేవుడా! రూపాంతర కొండ మీద ఆయన చూస్తే యోహాను, పేతురు, యాకోబులకు అసలు ఏం అర్థం కాదు. యోహాను ఉన్నాడు అక్కడ, యోహాను ఆయనలో దైవత్వాన్ని చూశాడు. ఆయన మానవుడిగా శారీరక క్రియలు చేస్తున్నప్పుడు కూడా ఆయన చూశాడు. రెండింటిలోనూ ఆయన ఎంత గొప్పవాడో అర్థం చేసుకున్నాడు యోహాను. అందుకనే ఈ స్వార్థ రాస్తూ అంటున్నాడు, ఆయన ఎంత గొప్పవాడో, ఆయనలో ఉన్న దైవత్వం ఎంత గొప్పదో, మానవుల కొరకు, అల్పమైన మానవుల కొరకు, పాపులైన మానవుల కొరకు, నీచమైన మానవుల కొరకు ఆయన పరలోకం నుండి ఎలాగో వచ్చాడో వివరిస్తున్నాడు యోహాను భక్తుడు.
అందుకే యోహాను ప్రారంభమే ఆయన చెప్తాడు కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం అంటాడు, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించి. మొదట ప్రారంభించడమే యోహాను భక్తుడు అక్కడి నుంచి ప్రారంభించాడు. ఎందుకంటే అక్కడ మొదటి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో ఆయన మొదట తన స్వకీయుల యొద్దకు వెళ్ళెను. 11వ వచనం చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అమ్మా వద్దులేండి, ఒక వచనం సరిపోదు. అంటే ఆయన మొదట యూదుల దగ్గరికి వెళ్ళాడు, యూదుల దగ్గరే ఆయన బోధించాడు, యూదులు ఆయన అంగీకరించలేకపోయారట. ఎందుకనంటే ఆయనలో ఉన్న దైవత్వాన్ని వారు ఎరగలేకున్నారు, అర్థం చేసుకోలేకున్నారు. అందుకనే వారికి అర్థం కాలేదు యేసుప్రభువు వారు ఎవరో. కానీ ఈరోజు వాక్యం ద్వారా ఎన్నో విషయాలు నువ్వు తెలుసుకున్న నువ్వు యేసు ఎవరో నువ్వు అర్థం చేసుకోవాలి, యేసు ఎవరో నువ్వు తెలుసుకోవాలి, యేసు నీ కోసం ఏం చేశాడో తెలుసుకోవాలి, యేసు నీకు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ఆత్మీయంగా నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి. శారీరకంగా కాదు. శారీరకంగా అంటే ఆలయానికి అందరూ వస్తారు, ఆలయానికి అందరూ వస్తారు, కూర్చుంటారు, ఆరాధనలో ఉంటారు, బలను సమీపిస్తారు, అన్నీ చేస్తారు శారీరకంగా. కానీ ఆత్మీయంగా దేవునికి సమీపంగా ఉన్నావా? ఉంటే అప్పుడు యేసు ఎవరో నీకు అర్థమవుతుంది. యేసు నీ కోసం చేసిన త్యాగం ఎంత గొప్పదో నీకు తెలుస్తుంది. ఆయన ఎంత ఉన్నతమైన వాడో నువ్వు అర్థం చేసుకుంటావు. కాబట్టి ఇక్కడ హెబ్రీ పత్రిక గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు మరి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆయనంట మన కొరకు ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన పరలోకమున తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని మనందరి కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడని దేవుని లేఖనం చెబుతుంది. మనందరి కొరకు విజ్ఞాపనం దేనికేనంటే మనందరికి మధ్యవర్తి అయి ఉన్నాడు, ఉత్తరవాది అయి ఉన్నాడు, మనందరి పక్షంగా మాట్లాడేవాడై ఉన్నాడు. అంటే ఎంత గొప్ప దేవుడో చూడండి. ఎన్నడూ కూడా నిన్ను మర్చిపోనివాడు, నిన్ను విడువనివాడు, ఎడబాయనివాడు. అట్టి దేవుడు నీకు అర్థం కావాలంటే నువ్వు కూడా ఆయన విడవక ఆయనను ఆత్మీయంగా వెంబడించేవాడివై ఉండాలి అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన మనకి ఏమై ఉన్నాడట? విమోచనై ఉన్నాడట. మనల్ని ఏం చేసాడట? తన స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి కొన్నాడట, తన సొత్తుగా చేసుకున్నాడట. అలాగే మనందరికీ పాపం విషయంలో శుద్ధీకరణము తానే ఉన్నాడట. ఈరోజు పాపములు పోగొట్టుకోవాలంటే ఎవరికైనా సరే, క్రైస్తవులకే కాదు, భూమి మీద ఉన్న ప్రతి మానవాళికి, ప్రతి జాతికి, ప్రతి దేశానికి ఆయనే శుద్ధీకరణమై ఉన్నాడు. ఆయనే శుద్ధి చేసేవాడు, ఆయనే కడిగేవాడు. అలాంటి శుద్ధీకరణమై ఉన్నాడంటే ఎంత గొప్ప దేవుడో ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే ఆయన అర్థం చేసుకోవాలంటే ఆత్మీయ స్థితి మనది బాగుండాలి. ఆత్మీయ స్థితిలో దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, దేవునితో గడపడానికి ప్రయత్నం చేయాలి. శారీరకంగా కాదు. ఈరోజు శారీరకంగా దేవుణ్ణి వెంబడించేవారు ఏదో ఒక రోజు తప్పిపోవచ్చు, కానీ ఆత్మీయంగా ఆయన వెంబడించేవారు ఎన్నడూ కూడా తప్పిపోరు. కాబట్టి ఆయన మనకు శుద్ధీకరణమై ఉన్నాడు, అలాగే విమోచనై ఉన్నాడు, అలాగే మనల్ని రక్షించే రక్షకుడై ఉన్నాడు, మనల్ని విలువ పెట్టి కొన్నవాడై ఉన్నాడు, మన కొరకు స్వరక్తాన్ని చిందించిన వాడై ఉన్నాడని ఇక్కడ హెబ్రీ పత్రికలో పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి, ఆయన ఏమై ఉన్నాడు? ఆయన మనకేమై ఉన్నాడు? మనందరికీ మరి చూడండి, ఆ రోజు సమరయులు దేవుని కోసం ప్రయాసపడుతున్నారు. యూదులేమో యెరూషలేము కొండ దగ్గరికి రానియట్లేదు. వారు అనుకుంటారు, అందుకే యేసు ప్రభువుని అడుగుతుంది సమరయ స్త్రీ, ప్రభువా, దేవుణ్ణి ఆరాధించడానికి ఏం చెయ్యాలి? ఎలా ఆరాధించాలి? స్థలం ముఖ్యమా అంటే యేసు ప్రభువు అంటాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, శరీరంతో కాదట. అందుకే ఇక్కడ యేసు ప్రభువు వారి ఉద్దేశం ఏంటంటే ఆలయం ముఖ్యం కాదు. ఈరోజు ఆదివారం వస్తారు, ఇక్కడ సమాజంగా కూడుకోవడం మానద్దు అన్నాడు కానీ దేవుని వాక్యంలో. కాబట్టి ఆదివారం ఆరాధనలో మనందరం కూడుకుంటాం, ఇది మంచిదే.
మరి ఆ సోమవారం నుంచి శనివారం దాకా ఏం చేస్తావు? ఆరాధిస్తావా? అందుకే యేసుప్రభువు ఏమంటాడంటే, ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఇక్కడ ఉన్నా అదే చెయ్యాలి. ఇక్కడ శరీరాలు వచ్చి కూర్చుంటే అంతే. మనం ఏం ఆలోచిస్తామో, ఏం చేస్తామో, ఏం వింటున్నామో మనకే తెలియదు. ఇంటికి వెళ్ళాక సోమవారం నుంచి శనివారం దాకా ఇంకేం చేస్తాం అనేది మనల్ని మనమే ఒకసారి ప్రశ్నించుకోవాలి కదా. అప్పుడు కూడా నువ్వు ఎలాగ ఆరాధించాలంటే దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అది స్థల ప్రాముఖ్యం కాదట. ఆలయంలో ఉంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, ఇంట్లో ఉంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, లేకపోతే ఉద్యోగంలో ఉంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, స్థలం ఏదని కాదు. మరి అలాగే నువ్వు చేయగలుగుతున్నావా? అందుకే సమరయ స్త్రీలకు ఒక భరోసానిచ్చాడు దేవుడు. మీరు యెరూషలేము కొండకో, గెరిజీము కొండకో, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. మీరున్న చోటే ఆత్మతో సత్యముతో మీరు ఆరాధించండి, దేవుడు మీకు సమీపంగా ఉంటాడు. ఇది నువ్వు తెలుసుకోవాలి, ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే మనం ఈరోజు కూడా ఆ సత్యాన్ని గ్రహించకే మనం ఏం చేస్తామంటే, అక్కడెక్కడో స్వస్థత జరుగుతున్నాయంటే అక్కడికి పారిపోతాం. అక్కడెక్కడో గుంటూరు తర్వాత ఇంకో ఊరేదో ఉంటుంది, అక్కడ ఏదో మీటింగ్లు జరుగుతున్నాయంటే అక్కడికి పారిపోతాం. అంత ప్రయాసం నీకెందుకు? దేవుడు నీకే సమీపంగా ఉన్నాడంటే నువ్వెందుకో పరిగెడుతున్నావు? నువ్వెందుకు ఎక్కడెక్కడికో వెంపర్లాడుతున్నావు? నువ్వు దేవుని దగ్గర ఉండాలి అనుకుంటే నువ్వు ఉన్న చోట ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తే ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ఆయన నిజముగా వెతుకు వారికి ఆయన సమీపంగా ఉన్నాడని చెప్తున్నాడు కదా లేఖనంలో. నువ్వేమో శారీరకంగా వెంబడిస్తావు, శరీరంతో ప్రయాసపడిపోతావు. దేవుడు కావాలి, దేవుడిని వెతకాలి, దేవుడిని చూడాలి. శరీరంతో నువ్వు ఎంత ప్రయాసపడినా ఆయన చూడలేవు. ఆత్మతో సత్యముతో ఆయన నువ్వు చూడగలవు. అందుకనే ఉన్న స్థలంలో ఇంట్లోనే చెయ్యి, ఆలయంలో చెయ్యి, పొలంలో చెయ్యి. ఎక్కడైనా దేవుడిని ఆరాధించవచ్చు, ఎక్కడైనా దేవుడు నీకు సమీపంగా ఉంటాడు, ఎక్కడైనా దేవుడు నీకు సమీపంగా ఉంటాడు. ఆయన లేని స్థలం అంటూ లేదు. అందుకే దేవుడు సర్వాంతర్యామి అంటే ఒకే స్థలంలో అన్ని స్థలాల్లో ఒకే సమయంలో ఉండగలిగే దేవుడు, అన్ని స్థలాల్లో ఒకే సమయంలో ఉండగలిగే దేవుడు. కాబట్టి నువ్వు ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆయనను వెతకాలి. అప్పుడు నీకు ఆయన ఎవరో తెలుస్తుంది. శరీరాలతో ప్రయాసపడి గుంటూరు, హైదరాబాదు, అలాగే వైజాగ్ ఎక్కడెక్కడ తిరిగినందుకు మాత్రం దేవుడు దొరకడు. నీకు ఎప్పటికీ దొరకడు. నీ ప్రయాస తప్ప, శారీరక శ్రమ తప్ప, ఆర్థిక వ్యయం తప్ప ఏముండదు. దేవుడిని వెతకాలి, దేవుడు ఎవరో గ్రహించాలి, ఆయన ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఆత్మతో సత్యముతో నువ్వు ప్రయత్నం చేయి. ఆయన నీకు ప్రధాన యాజకుడు ఎలా అయ్యాడో తెలుస్తుంది, ఆయన నీకు విమోచన ఎలా అయ్యాడో తెలుస్తుంది, ఆయన నీకు శుద్ధీకరణ ఎలా అయ్యాడో తెలుస్తుంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం 31వ వచనం చూడండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలనని రాయబడినది నెరవేరినట్లు దేవుడి మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు ఏమై ఉన్నాడట? చివరి మాట విమోచనమయ్యాడట. ఆయనే పరిశుద్ధత అంటే శుద్ధీకరణ. ఆయనే శుద్ధీకరణ. మనల్ని పరిశుద్ధులుగా చేసేది ఆయనే, విమోచించేది ఆయనే, అలాగే మనకు జ్ఞానం ఇచ్చేది ఆయనే, యేసు ప్రభు వారే. ఇది ఎప్పుడు నీకు అర్థమవుతుంది? ఆయన్ని ఆత్మీయంగా కనుగొన్నప్పుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు. అందరూ లేచి నిలబడితే లేచి నిలబడటం, అందరూ కూర్చుంటే కూర్చోవటం, అందరూ బలం సమీపిస్తే సమీపించటం. ఇది ఎంతవరకు అంటే శారీరకంగా పనికి వస్తుంది అంతే. ఆత్మీయంగా నీకు దేవుడి మీద ఆ ప్రేమ, ఆత్మీయంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన వెతకాలి అనే ఆశ నీలో కలిగినప్పుడు దేవుడు నీకు సమీపిస్తాడు, దేవుడు నీకు సమీపిస్తాడు, దేవుడు నీకు కనిపిస్తాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం అంటుంది ఆయన మనకు ప్రధాన యాజకుడు. యూదులు అంటున్నారు ఈయన దయ్యం పట్టినవాడు, యూదులు అంటున్నారు ఈయన అంటరానివాడు, యూదులు అంటున్నారు ఈయన వెర్రివాడు.
కానీ ఆయనను తెలుసుకున్న భక్తులైనటువంటి వారు, ఆయన సమీపంగా దగ్గరగా చూసిన, ఆత్మలో ఆయన అర్థం చేసుకున్న భక్తులైనటువంటి వారు చెప్తుంది ఏంటంటే, ఆయన మనకు ప్రధాన యాజకుడు, ఆయన మనకు విమోచన, ఆయన మనకు శుద్ధీకరణ. ఆయన లేకపోతే పరలోకం లేదు, ఆయన లేకపోతే మరణానంతరము జీవితం లేదు, ఆయన లేకపోతే మనము పాపము నుండి విడిపించబడము. ఆయన రక్తము చెందించకపోతే, ఆ పరిశుద్ధ రక్తము చేత మనల్ని కొనకపోతే మనము పాపపు బంధాలలో చిక్కుకొని ఎప్పటికీ పాపంలోనే బ్రతికేవాళ్ళం, పాపంలోనే చనిపోయేవాళ్ళం. ఆ పాపం నుండి మనం రక్షించబడాలంటే క్రీస్తు ఒక్కడే మనకు మార్గము, ఆయనే మనకు ఆధారము. ఆయన ఎవరో నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఎంతో పోగొట్టుకోవాల్సి ఉంటుంది, ఎంతో నష్టాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అందుకని ఈరోజు ఏదైనా ఒకటే అనుకోవటానికి లేదు, ఏదైనా ఒకటే అనుకోవటానికి లేదు. యేసు ప్రభు వారు ప్రత్యేకమైన వాడు, పరలోకం నుండి నీ కోసం వచ్చిన వాడు, తన స్వరక్తాన్ని నీ కోసం చెందించిన వాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. అట్టి దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఆయన నీ జీవితంలో నీకేమవుతాడో, నీకేమై ఉన్నాడో, అసలు నిజంగా ఆయన ఎవరన్నది నీకు అర్థమవుతుంది. భక్తులైనటువంటి వారికి అర్థమైంది. వారు సంతోషించారు, ఆనందించారు. వారు పరలోకాన్ని పొందుకుంటున్నాము అని దేవుని కొరకు జీవించారు. ఈరోజు నీకు కూడా ఆయన ఎవరో అర్థమైతే ఆయన కొరకు నువ్వు ఎంత ప్రయాసపడతావో, ఆయన కోసము ఏదైనా చేయటానికి నువ్వు ఇష్టపడతావు. అప్పుడు దేవుడు నీకు వాగ్దానం చేసిన ఆ పరలోక రాజ్యాన్ని, నిత్య జీవ కిరీటాన్ని నీకు ధరింపచేస్తాడు. గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని కొరకు ప్రయాసపడి దేవుణ్ణి తెలుసుకొని దేవుని కొరకు జీవించిన వారు భక్తులు ఎంతోమంది బైబిల్ గ్రంథంలో కనిపిస్తారు. వారందరూ కూడా సంతోషముగా వారి జీవితాలను ఇహలోకములో ముగించారు. ఎందుకంటే మరణము దేవుడి నుండి మనల్ని ఎడబాపదు అనే సత్యాన్ని వారు గ్రహించారు. ఈరోజు మనందరికీ మరణం తర్వాత నిజంగా ఏమవుతుందని చాలా గొప్ప సందేహాలు మనలో ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, మరణము తర్వాత ఆయన మన కొరకు జీవితాన్ని సిద్ధపరిచాడు. ఆ జీవితంలోకి మనం వెళ్ళాలి అని అంటే ఇహలోకంలో ఆయన చెప్పిన రీతిగా మనం జీవించాలి. అలా జీవించిన వారందరినీ ఆయన విడిచిపెడతాడన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఆ భయభక్తులతో మనము దేవుని వెంబడించినప్పుడు, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించినప్పుడు ఆయన మనకు గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మర్మాలను తెలుసుకునే జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. దాని ద్వారా పరలోకమును మనము అనుభవించవచ్చు. ఇక్కడే ఆ పరలోకాన్ని మరణానంతరం పొందడానికి ముందే పరలోకం ఎలా ఉంటుందో దేవుడు నీకు చూపిస్తాడు. ఆ పరలోక జీవితం ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన విడవక నువ్వు జీవిస్తావు ఈ భూమి మీద. నిజంగా అప్పుడు యేసు ప్రభువు వారు ఎవడై ఉన్నాడో, ఏమై ఉన్నాడో నీకు అర్థమవుతుంది. నిజంగా అదే నిన్ను విమోచనకు తీసుకెళ్తుంది. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.